నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్ హైదరాబాద్ లోపల ఎవరైతే బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. మనకి థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనకి ఏ రోజు కౌన్సెలింగ్ ఉంది అండ్ ఎన్ని నంబర్ ఆఫ్ సీట్లు ఉన్నాయని చెప్పి డీటెయిల్డ్‌గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల మనకి ఏ రోజు కౌన్సెలింగ్ అయితది అండ్ ఎన్ని నంబర్ ఆఫ్ సీట్లు ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి అండ్ నిమ్స్ ఏదైతే నిమ్స్‌కి సంబంధించిన బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి అప్డేట్స్ ఉన్న వీడియో అయితే చేస్తా. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనకి ఏవైతే వేకేట్ సీట్స్ ఉంటాయి కదా! ఆల్రెడీ ఫేజ్ 1 తర్వాత అండ్ దాంతో పాటుగా ఫేజ్ 2 తర్వాత ఫిల్ కాని సీట్స్ అన్నీ ఫేజ్ 3 లోపల ఫిల్ చేయడం అయితే జరుగుతది ఏహెచ్ఎస్ లోపల. సో, మనకి ఏ ఏ కోర్సెస్ లోపల వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి అండ్ ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి మనకు డీటెయిల్‌గా ఒక పీడీఎఫ్ అయితే రిలీజ్ చేషిర్రు. అండ్ కౌన్సెలింగ్ ఎప్పుడు అనేది కూడా డీటెయిల్‌గా పీడీఎఫ్ రిలీజ్ చేషిర్రు. అండ్ ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా మనకు డీటెయిల్‌గా పీడీఎఫ్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, మనం ప్రతీదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. నంబర్ ఆఫ్ సీట్స్ గురించి అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి, ఎన్ని కోర్సెస్ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పి మాట్లాడుకుందాం. సో, అండ్ దాంతో పాటుగా అసలు ఫస్ట్‌లీ ఎవరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా. ప్రీవియస్‌గా నిమ్స్ లోపల ఏహెచ్ఎస్ అప్లికేషన్ చేసుకోనున్నప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అయితారు ఫస్ట్ థింగ్. ఓకేనా. అండ్ వాళ్ళ నేము ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల కూడా ఉండాలి. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోనుండాలి. వాళ్ళ నేమ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉండాలి. అండ్ కౌన్సెలింగ్‌కి మనకందరినైతే పిలవరు కౌన్సెలింగ్‌కి. వాళ్ళ కేటగిరీని బట్టి కౌన్సెలింగ్ లోపల వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా అనే దాన్ని బట్టి వెళ్ళడం అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అందరైతే ఎలిజిబుల్ కాదు కౌన్సెలింగ్‌కి. సో, సర్టెన్ ర్యాంక్స్ అయితే ఇస్తారన్నట్టు. ఈ ర్యాంక్ వరకే ఎలిజిబుల్ అని చెప్పి ఆ ర్యాంక్ ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళు మాత్రమే కౌన్సెలింగ్‌కి ఎళ్ళాల్సి ఉంటది. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది మనకి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్ హైదరాబాద్ పంజాగుట్ట నుండి అఫీషియల్‌గా రావడం అయితే జరిగింది. సో, ఈ నోటిఫికేషన్ అనేది 10థ్ డిసెంబర్ 2025 రోజు రిలీజ్ కావడం అయితే జరిగింది. ఓకేనా. సో, మనకి వెబ్ నోటిఫికేషన్ అని చెప్పి ఈ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేషిర్రు. సో, ఇదేంటంటే సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో, సెకండ్ ఫేజ్‌కు కంటిన్యూయేషన్. సో, థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఏవైతే వేకేట్ సీట్స్ ఉన్నాయో, ఆ వేకేట్ సీట్స్ అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా. సో, ఫేజ్ 1ని బేస్ చేసుకొని, ఫేజ్ 2ని బేస్ చేసుకొని మనకు ఈ ఫేజ్ 3 అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. మనకి కౌన్సెలింగ్ అనేది 18థ్ డిసెంబర్ 2025 ఓకేనా. థర్స్‌డే రోజు మనకి కౌన్సెలింగ్ అయితే ఉంటది. 18 డిసెంబర్ 2025 రోజు మనకి కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతది. ఓకేనా. సో, మనకి ఎన్ని నంబర్ ఆఫ్ సీట్లున్నాయి అనే విషయానికొస్తే, సో, మనకి 2 కోర్సులలో సీట్లున్నాయి. ఫస్ట్ బీఎస్సీ ఎంఎల్టీ లోపల ఒక సీటుంది. అండ్ డయాలసిస్ లోపల మనకి ఆల్మోస్ట్ 6 సీట్స్ ఉన్నాయి. టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ 7. ఎంఎల్టీ లోపల ఒక సీట్ ఉంది. డయాలిసిస్ లోపల ఒక 6 సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు మనకి. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఎస్సీ కేటగిరీ 2లో మాత్రమే ఈ బీఎస్సీ ఎంఎల్టీ సీట్ ఉంది. బీఎస్సీ ఎంఎల్టీ సీటు ఎస్సీ లోపల కేటగిరీ 2 లోపల ఒక్క సీట్ మాత్రమే ఉంది. అండ్ ఎస్సీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ కేటగిరీ 2 వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా. సో, వాళ్ళ ర్యాంక్ ఎంత ఉండాలి అంటే 904 ఆర్ అంతకన్నా తక్కువ ఉన్నోళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకి డయాలసిస్ లోపల ఓపెన్ లోపల ఒక సీట్ ఉంది. డయాలసిస్ ఓపెన్ లోపల ఒక సీట్ ఉంది. ఈ ఓపెన్‌కి మనకి ఏ కేటగిరీ అయినా కూడా ఎలిజిబుల్ అన్నట్టు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోషల్ స్టేటస్ ఓపెన్ లోపల ఎవరైనా కూడా ఎలిజిబుల్. సో, వాళ్ళ ర్యాంక్ ఎంతుండాలి అంటే 911 ఆర్ అంతకన్నా తక్కువ ఉండాలి. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల వాళ్ళ మెరిట్ పొజిషన్ ఆర్ ర్యాంక్ అనేది. ఓకేనా. అండ్ ఎస్సీ లోపల కేటగిరీ 2 లోపల 2 సీట్లున్నాయి. ఎస్సీ కేటగిరీ 2 లోపల 2 సీట్లున్నాయి. ఎస్సీ కేటగిరీ 3 లోపల ఒక్క సీటుంది. బీసీ డి లోపల
ఒక్క సీట్ ఉంది. బీసీఏ ఆర్ బీసీడీ లోపల ఒక్క సీట్ ఉంది. సో, ఓకేనా. సో, మీరు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయితా అనుకుంటే మాత్రం ఫస్ట్ మీరనుకున్న కోర్సు ఇక్కడుందా జూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మీకు బీఎస్సీ ఎంఎల్టీలో సీట్ కావాలనుకుంటున్నారనుకో, సో, మీరు బీఎస్సీ ఎంఎల్టీలో సీట్ కావాలనుకుంటున్నారు. ఇక్కడ మీ కేటగిరీలో సీట్ ఉందా జూసుకోర్రి. లేదా లైట్ తీసుకోర్రి. లేదు నాకు బీఎస్సీ ఎంఎల్టీ కాకపోయినా డయాలసిస్ అయినా పర్లేదనుకుంటే, సో, డయాలసిస్ లోపల ఇక్కడ సీట్లున్నాయా చూసుకోర్రి. ఓకేనా. సీట్లున్నాయా? ఉన్నాయి. 6 సీట్లున్నాయి. 6 సీట్లుంటే మనకు లాభం లేదు. 6 సీట్లల్ల మీ కేటగిరీలో సీటుందా అనేది జూసుకోర్రి. సరే మీ కేటగిరీలో లేకపోయినా ఓపెన్‌లో అయినా సీటుందా అని చెప్పి చూసుకోర్రి. ఓపెన్‌లో సీటుంది గదా! సో, ఓపెన్‌లో ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్ అండ్ మీ కేటగిరీలో సీటుందా లేదా చూసుకోర్రి. ఓకేనా. సో, మీ కేటగిరీ లోపల సీటుండి, ఓపెన్ లోపల సీటుంటే 2 సీట్లున్నట్టుగా మనం కౌన్సెలింగ్‌కెళ్ళినా కూడా మనకు కొంచెం ఏదంటే సీటొచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇక్కడ మనం జూసుకుంటే మీరు ఒకవేళ బీసీఏ ఇక్కడ ఉన్న కేటగిరీలు వాళ్ళు మాత్రమే ఎళ్ళాలి. ఓకేనా. సో, మనం ఇక్కడ జూసుకుంటే మన కేటగిరీలో సీట్లున్నప్పుడు మాత్రమే ఎళ్ళాలి మనం. ఓకేనా. సో, ఓపెన్‌లో సీటుంది బ్రో నేను ఎళ్తా అంటే ఓకే. కానీ ఒకటే సీటుంది చూసుకో. హ్మ్. సో, మనకి 911 ఆర్ అంతకన్నా తక్కువ మెరిట్ ఆర్ ర్యాంక్ ఉన్నోళ్ళు సో, ఎళ్ళొచ్చు. వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. బీసీఏ లోపల 911 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. బీసీడీ లోపల 846 ర్యాంక్ ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళు ఎలిజిబుల్ అయితారు. అండ్ ఎస్సీ లోపల ఎస్సీ కేటగిరీ 2 లోపల 904 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళు ఎలిజిబుల్. ఎస్సీ 3 లోపల 909 909 ఆర్ అంతకన్నా తక్కువ ఎబ్సెట్ ర్యాంక్ ఉన్నోళ్ళు ఎలిజిబుల్ అయితారన్నట్టు. సో, ఇక్కడ ఉన్న దాన్ని బేస్ చేసుకొని మనం కౌన్సెలింగ్‌కెళ్ళాల్సుంటది. అండ్ కౌన్సెలింగ్‌కెళ్ళేటప్పుడు వి హావ్ టు క్యారీ అవర్ కౌన్సెలింగ్ లెటర్ ఆర్ అప్లికేషన్ ఫార్మ్. మన అప్లికేషన్ ఫార్మ్ అన్నా, కౌన్సెలింగ్ లెటర్ అన్నా పట్టుకొనెళ్ళాల్సుంటది. ఎక్కడికెళ్ళాలి మరి అనంటే, సో, లెర్నింగ్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్. ఓకేనా. లెర్నింగ్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్‌కి మన సర్టిఫికేట్‌లు పట్టుకొని మనం ఎళ్ళాల్సుంటదన్నట్టు. సో, మనకి సర్టిఫికేట్‌లు ఏంటిదని చెప్పి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఆ వీడియో నేను మీద ట్యాగ్ చేస్తా. కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది. ఒకసారి ఎళ్లి మీరు చెక్ చేయొచ్చు. అండ్ దాంతో పాటుగా రూ. 25,000 అనేది మనం పే చేయాల్సుంటదన్నట్టు. సో, ఈ రూ. 25,000 అనేది ఇమ్మీడియేట్‌గా మన ట్యూషన్ ఫీలాగా కన్వర్ట్ చేస్తారు. సో, మనం 9:30 వరకి ఓకేనా. పాసిబుల్ అయితే 9 వరకే కౌన్సెలింగ్ ఎక్కడైతే మనకైతుందో నిమ్స్‌కి ఎళ్ళేలాగా ప్లాన్ జేసుకోర్రి. సో, లేట్ అయితే వాళ్ళది ఎట్లాంటి బాధ్యత అయితే ఉండది. అండ్ ఆల్రెడీ మనకు తక్కువ సీట్లున్నాయి కాబట్టి 9కి ఎళ్ళేలాగా ప్లాన్ జేసుకొని కౌన్సెలింగ్‌కి ఎళ్ళండి. ఓకేనా. సో, అరౌండ్ మనకి ఎప్పుడైతుంది కౌన్సెలింగ్ అనంటే 18థ్ డిసెంబర్ రోజు కౌన్సెలింగ్ అయితుంది. 18 డిసెంబర్ 2025 9 ఏఎం వరకి కౌన్సెలింగ్‌కెళ్ళేలాగా చూసుకోరి. ఒకవేళ లేట్ ఎళ్తే మనం సైన్ పెట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, లేట్ ఎళ్లి నాకు సీట్ రాలేదు అంటే వాళ్ళు ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ అయితే ఉండదు. అండ్ ఒకవేళ మీకు సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే మాత్రం సో, మనం రూ. 25,000 అనేది పే చేయాల్సుంటది. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఫర్దర్ ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా నేను వీడియో అయితే చేస్తా. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.